రైట్ మార్కెట్కి అయితే వచ్చాను. ఎండ బాగా కొడుతుంది. యూట్యూబ్ ఆనియన్స్ కేజీ మటన్ అనమాట అండి. 1000 రూపాయలు ఇక్కడ కేజీ మటన్ తీసుకొని వచ్చాము. సో పుదీనా మాత్రం బాగా ఇచ్చారు. 20 రూపాయలకి ఇచ్చారు అనమాట. సో ఇప్పుడైతే మటన్ కర్రీ చేయబోతున్నాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. పుదీనా కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. 20 రూపీస్ బాగా ఇచ్చారండి రైతు మార్కెట్లో. మనస్థలిపురం రైతు మార్కెట్ నాటు పెట్టుకోవచ్చు. పైన మట్టి ఉంది, పైన నాటు పెట్టేస్తాం. సో మటన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మటన్ కర్రీ చేయబోతున్నాను. సిత్తు పెళ్ళికి అయితే వెళ్ళేసి వచ్చామండి మేము. బాగా జరిగింది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకే బాయ్ 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 చెప్తున్నా. వంట చేయాలి, పిల్లలు ఆడుకుంటున్నారు. వంట చేయాలి కదా. దీవెన వెళ్ళిపోయిందనమాట. మధు వాళ్ళు వచ్చేసారు కదా, దీవెనని తీసుకురమ్మంటే దీవెనని పంపించేసాము. సో ఇప్పుడైతే అన్నను యోధ అక్కడ ఆడుకుంటున్నారు అనమాట లోపల గదిలో. మామూలుగా అయితే కుక్కర్లో 25 మినిట్స్లో అయిపోద్ది. మా సింతనే దీని మీద మామూలుగా చేయండి అంటుంది. కొత్త గిన్నె కొన్నామండి. ఇదే మా కొత్త గిన్నె. పచ్చడి చేస్తే బాగుంటుందేమో కదా. పుదీనాను 2 కేజీల గిన్నె ఇది. పుదీనా, కొత్తిమీర, పల్లీలు, చింతపండు, టమాటా, పచ్చిమిర్చి వేసి చేస్తే దోశలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. నాలెడ్జ్ చేసినట్టున్నానుగా. మనం అన్నీ వేసి చేయాలి. ఇది గ్యాస్ చిన్నగా వస్తుంది. కుక్కరే బెటర్ ఏమనిపిస్తుంది అంటే లేతగానే ఉంది మటన్. ఇట్లా అంటే తునిగిపోతుంది. ఓకే, తొందరగానే ఉడికిద్ది. కుక్కర్లో వేస్తే అదొక టేస్ట్, గిన్నెలో వండితే అదొక టేస్ట్ అండి. ఏది ఇష్టం ఎక్కువ నీకు? తలకాయ బొక్కలు ఒకటి తొందరగా ఉడదు కాబట్టి, తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేస్తారు. నార్మల్గా మటన్ నార్మల్ గిన్నెలో వండితేనే టేస్ట్ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు కట్టెల మీద నార్మల్ గిన్నెలోనే వండిద్ది. కుక్కర్లో వండటం రాదు, కుక్కర్ మూత పెట్టడం రాదు, భయము పేలిద్దని భయం. ఆయిల్ కొంచెం చాలు, ఎందుకంటే మనకి ఆల్రెడీ మటన్లో ఆయిల్గా ఉంది. కేజీ మటన్ అనమాట. అక్కడికి పక్కన అయితే పెట్టేసుకున్నాం. నూనె వేడెక్కుతుంది. ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి. పెళ్ళికి వెళ్ళానండి, చీర కట్టుకొని వెళ్ళా. చెమటలు తూర్చుకోవడమే సరిపోయింది నాకైతే. అంతగానో చెమటలు గారినాయి అనమాట. అందుట్లో ఒకటి వేడి, జనాలు, ఇక ఇంకెక్కువ వస్తుంది. నాకు నార్మల్గా చెమటలు ఎక్కువ, ఇంకా ఎక్కువ వచ్చినాయి ఇవాళ. కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఇదివరకు అంత రావట్లే నీకు. ఇంతకుముందు చీర కట్టుకోవడం వాళ్ళ చెమటలు గారి బొట్లు బొట్లు పెట్టుకుంటే మొత్తం కారిపోయాయండి. కొంచెం పర్వాలేదు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని కలుపుకుంటున్నాము. జనరల్ కర్రీ అంతే, బ్లాగ్లోనే కాబట్టి మూత పెట్టేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా కొంచెం గిల్లుకుందామా? ఇక్కడ ప్లేట్స్ ఇక్కడికి వచ్చాయి కిందికి. పుదీనా ఆకుని శుభ్రంగా కడిగి మంచిగా నలిపి మజ్జిగలో వేసేసి కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసుకొని, 1 స్పూన్ షుగర్ వేసేసుకొని అలా కలుపుకొని కుండలో పెట్టుకోవాలి. షుగర్ లేకపోయినా పర్లేదు అనుకో. షుగర్ అయితే అప్పటికప్పుడు తాగాలి. షుగర్ వద్దు అనుకుంటే ఉప్పు అయితే కుండలో వేయాలి. కుండలో 1 నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండి కుండలో వేసేసుకొని ఒక 2-3 అవర్స్ కుండలో ఉంచి దాని తర్వాత మజ్జిగని ఇలా కలిపి తాగితే బాగుంటుందో. బయట అమ్ముతున్నారు కదా అలా, చాలా బాగుంటుంది. పుదీనా రసం, కొత్తిమీర, మజ్జిగ చాలా బాగుంటుంది. పుదీనా మజ్జిగ. అండ్ నేను పుదీనాతో స్ప్రైట్ బాగా చేస్తాను. లెమను, పుదీనా, జీలకర్ర, ఐస్ ముక్కలు, స్ప్రైట్ తేవట్లే కదా మనం. అప్పుడు నాకు కూడా లోపల నేనేం చెప్పా, టీం వర్క్ ఆడిన వాళ్ళిద్దరు యోధాను సంధ్య ఒకవైపు ఉన్నారు. ఆనంద్ అన్న ఒకటే మాట అన్న, నువ్వు పర్ఫెక్ట్గా అన్నాను, నువ్వు ఖచ్చితంగా గెలుస్తాను. చేసావా? లవ్ యూ. టీమ్ కానీ కాదు మమ్మీ, మన వరకు మనం పర్ఫెక్ట్గా ఆడాలి, అంతే వచ్చేస్తుంది.
సంధ్య ఓడిపోయారా? ఓ తొండి గేమ్ ఆడారు, ఎప్పుడైనా ఓడిపోతారట. మానం డైలాగులు అక్కడ. క్లాత్ పెట్టినా ఉల్లిగడ్డలు కసకస అనకుండా కొంచెం మగ్గాలి. మీ దగ్గర ఉల్లిగడ్డలు కిలో ఎంత అండి? ఇక్కడ 25 రూపీస్ అంట, 100కి 4 కిలోలు అంట. 100కి 4 కిలోలు ఇస్తున్నారు బండి మీద అయితే. 5 అని రాశారుగా. అవునా, కూరగాయల దగ్గరికి వెళ్తే 35 రూపీస్ తీసుకుంటున్నారు కూరగాయలు అమ్మే కాడ. బండి ఎవరు అడిగారన్నావు కదా, ఎవరు కింద వాళ్ళు అడిగారు. అన్న నా ఫోన్కి ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టవా? పుదీనా పచ్చడి బాగుంటుంది కదా, పచ్చిమిర్చి తెచ్చి రేపు చేద్దాం. ఒక పూట కూడా రాలా మొన్న మీరు ఒక రోజు చేస్తే పుదీనా పచ్చడి. రోజు అక్కకి నచ్చిందని, అన్నకు నచ్చిందని ఇద్దరు బాక్సులకు వేసుకొని వెళ్ళిపోయారు స్కూల్ ఉన్నప్పుడు చేస్తే. నిన్న చేసిన పచ్చడి కుమ్మేశారు కదా, క్యాప్సికం పచ్చడి. అన్న నిన్న చేసింది క్యాప్సికం పచ్చడి. నువ్వే అవును, మీరేమనుకున్నారు? చింతకాయ పచ్చడి, పల్లి పచ్చడి అనుకున్నారు. ఏ పచ్చడి చేసినా కూడా తెలియట్లేదు వీళ్ళకి. పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. గ్రీన్ మటన్ కాదనా? పుదీనా మిక్సీ బట్టి పోస్తానని గ్రీన్ మటన్. అవును, పుదీనాని మిక్సీ బట్టి పోస్తే గ్రీన్ కలర్లో వస్తుంది పుదీనా మటన్. అవును తెలుసు, వండాం కదా మన పచ్చిమిర్చి పుదీనా. ఒకప్పుడైతే మనం గ్రీన్ చికెన్ తినేవాళ్ళం తెలుసు, ఎక్కువ కొత్తిమీర పుదీనా మిక్సీ బట్టి చికెన్లో వేసేవాళ్ళం. మన దగ్గర ఉంది కానీ అది ఫ్రై చేసేది ఆయిల్ లేకుండా. అవును ఉంది, మన దగ్గర అన్ని ఉన్నా కానీ అన్ని వాడట్లేదు. చేయాలి చికెన్ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి. ఇవాళ కూడా వాతావరణం వేడిగా ఉంది, అసలు గాలే రావట్లే విండోస్ అన్ని తీసినా కూడా. అమ్మో మేలో ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడు ఈ వీడియోలో మీకు పనసకాయ కోసి చూపిస్తాం. పనసకాయ ఇచ్చారు మాకు సాయిలత గారు, నిన్న పెళ్ళికి వెళ్తే అది ఒక బస్తాలో ఉన్నాయి. ఒకటి కవితక్కకి, ఒకటి మాకు, ఇంకోటి మధు వాళ్ళకి ఒకటి తెచ్చారని మర్చిపోయారంట, కారులో ఉందంట. అవునా, రేపు మేము వెళ్తాం అన్నీ మేము దినంగా తీసుకెళ్తామండి. చెప్పింది, అడిగింది మదన్నే వాళ్ళు కూడా దీవెన బాబుకి ఎలా ఉంది, ఏంటి తగ్గిందా లేదా అని. మమ్మల్ని చూసి ఆమె చాలా ఆనందం పడింది అనమాట. కవితక్క వాళ్ళ గారు కవితక్క చుట్టమండి. ఆయిల్ చాలా తక్కువ వేసాను కదా, మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉందండి, అందుకని నేను ఆయిల్ చాలా తక్కువ వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మటన్ వేసేసుకుందామండి. ఓకే, ఫోటో ఆపేసి ఫోటో దిగు, బాగా వస్తాయి. మటన్ వేద్దామా? ఫోటో దిగా, అందుకే ఇట్లా పట్టుకున్నా. మేము ఎప్పుడు మటన్ తెచ్చినా కేజీ ఒక్కసారి వండమండి, కొంచెం దాచిపెట్టుకుంటాం పక్కన. కాకపోతే ఇంకా రేపు అటు వెళ్దాం అనుకున్నాం బయటికి. అలం కోసమే వండుతున్నాం ఒకేసారి, మనం మళ్ళీ మిగిలిన తింటుందని, నెక్స్ట్ డే తింటుందనండి. లైట్ అక్కడ పెట్టుకున్నాం, మనం ఈడ వంట చేస్తాను. చాలా బాగుంది అదే న్యాచురల్గా. మూత పెట్టేసుకుందాం, దాంట్లో ఎంత ఆయిల్ బయటకు వస్తే చూద్దాం. ఒకసారి చూస్తానండి మటన్ది, ఒకసారి క్లాత్ ఇవ్వ. చూసారా వాటర్ అంతా వచ్చేసింది కదా, ఒకసారి మనం కలుపుకుందాం. గిన్నె బాగుంది కదా, సరిపోయినా ఉంది కరెక్ట్గా.
ఉండటానికి. కేజీ మటన్కి విశాలంగా మంచిగా మన ఉడుకుతుంది. దగ్గర ఉన్న పాత గిన్నెలు కూడా తీసుకొని మళ్ళీ ఎంతకో అంత తీసేసుకొని కొత్త ఇస్తారట. ఆ విషయం తెలిస్తే మొన్న అన్ని తీసుకెళ్ళేదాన్ని. అప్పుడే అవును అతన్ని ఎక్కడైనా ఇస్తారు అమ్మాయి, ఖమ్మంలో కూడా ఇస్తారు. అంత పెద్ద షాపులు ఇస్తారని నాకు తెలియదు. నార్మల్ చిన్న షాపులు ఇస్తారని తెలుసు ఖమ్మంలో. మనం వెళ్ళింది చాలా పెద్ద షాప్, అక్కడ ఇస్తారని తెలియదు కదా. ఎక్కడైనా ఇస్తారు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. సరే సరే, ఇప్పుడు ఒకసారి పనసకాయలు ఎలా ఉన్నాయో చూద్దామా. దీంట్లో మెత్తగా ఉన్నది ఇప్పుడు కోసేయాలంటే అది కొంచెం మెత్తపడింది. ఇది అనుకుంటున్నాను, ఇది కాదు, ఇది కుచ్చుకుంటుంది, ఇది కాదు, ఇది కొంచెం కుచ్చుకోవట్లేదు. అవును చెప్పారనమాట. సో ఇంకోటి మధు వాళ్ళకి కూడా ఇచ్చానన్నారు, అది మర్చిపోయారంట. సో మొత్తానికైతే మా ఇంటికి వచ్చాయి. ఇంతవరకు నేను ఎప్పుడు కట్ చేయలేదు, ఈరోజైతే కట్ చేయాలి. తను చెప్పిన సూత్రాలన్నీ పాటించి నేనైతే కట్ చేయాలి. ఇల్లంతా పనసపండు వాసనే వస్తుంది. సో అదనమాట. మీ ఇంట్లో పనస చెట్లు ఎవరికైనా ఉన్నాయండి, ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగోండి, ఇవాళ కొంచెం చల్లగాలి వస్తుంది కదా. ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రోజు 10 అప్పుడు వస్తుంది కొంచెం డాబా మీద వాకింగ్ చేసేటప్పుడు. రోజు 1 అవుతుందండి పడుకునేసరికి. మాట్లాడుకుంటూ హాలిడేస్ ఇచ్చారుగా పిల్లలకి, కొద్దిసేపు పిల్లలతో ఆడుతూ మాట్లాడుకుంటూ 1 అవుతుంది. నేనైతే మార్నింగ్ 6కే లేస్తా అండి. ఏంటి కొన్ని ముక్కలు మాయమైనట్టు అనిపిస్తుంది. కూర తగ్గిందా? మగ్గుతున్నవి అవి మొత్తం వండేస్తున్నారా? నా తెలియకుండా తీసా అటు వచ్చేస్తుంది పచ్చి ముక్కలు. నార్మల్గా అయితే కొంచెం తీసి పక్కన పెడతాం, మళ్ళీ ఇంకో రోజు వండడానికి. ఇంకో విషయం చెప్పరండి, ఈరోజు మా మొత్తం సరస్వతి వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చేస్తున్నారు. సో మా సుంత ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకోవాలి ఈ విషయం గురించి. సుంత చెప్పు. ఏంటి? మీ చెల్లె వాళ్ళు వస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళి పాపం మా చెల్లి ఆంధ్రాలో ఉండేది. 8 గంటల జర్నీ, బస్సులో వెళ్ళాలన్నా రావాలన్నా 8 గంటల జర్నీ. కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, నేను కూడా తొందరగా, అంటే మేము అరకు వెళ్ళినప్పుడు వైజాగ్ లేదని పని ఉన్నప్పుడు వెళ్తాం. కానీ నార్మల్గా మా చెల్లిని చూడాలి, వెళ్ళి 2 రోజులు ఉండాలి అని అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే యోధాకు స్కూల్స్, అన్న స్కూల్స్ ఉండటం వల్ల అటు ఇటు వెళ్ళటం ఇబ్బంది అయింది. ఇప్పుడు సత్తిపేటలో వస్తుంది. సో మేము ఖమ్మం వెళ్ళినప్పుడు చెల్లి నేను ఖమ్మంలో ఉన్నా రా అని చెప్పినా సరే మేము వెళ్ళి తనని చూసి రావటమో, లేకపోతే తనని రమ్మంటామో ఏదో ఒకటైతే చేస్తాం. కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొంచెం దగ్గర పట్ల వచ్చింది. మా అమ్మ నాన్న వెళ్ళి చూడటానికి ఉంటుంది, తను కూడా పిల్లల్ని తీసుకొని రావటానికి ఉంటుంది. కాబట్టి ఓకే, పర్వాలేదు, హ్యాపీ. అదనమాట. ఒరే అన్నయ్య నువ్వు కూడా హైదరాబాద్కి వచ్చారా? అంటే దూరంగా ఉన్నది వేరు. ఇప్పుడు ఖమ్మం హైదరాబాద్ అంత పెద్ద లెక్కేం కాదు, 2 గంటలన్నరలో వెళ్ళటం రావటం అవుతుంది. సో ఖమ్మం నుండి సత్తుపల్లికి 2 గంటల జర్నీ అనమాట. ఏదైనా చూడాలన్నా ఇమీడియట్గా వెళ్ళి రావాలన్నా కూడా దగ్గరలో ఉంది. కొంచెం మంచి చెడులకైనా పిల్లలు చూడాలనిపించినప్పుడైనా వెళ్ళి రావచ్చు. నేను ఖమ్మం వెళ్తే తప్పకుండా రా చెల్లి అని చెప్తే తను వచ్చిన ఒక పూట ఉండేసి చూసేసి వెళ్ళిపోవచ్చు. అది ఆంధ్ర అంటే అంత దూరం వెళ్ళి రావాలంటే వెళ్ళలేవటం ఇబ్బంది. అది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్ని వేసేసుకుందాం. ఆంటీ కారం పట్టించుకొని తీసుకొని వస్తుందండి. మా మైక్ పడిపోద్ది పట్టుకున్నా గట్టిన ఇది తిరిగింది. మధు వాళ్ళ అమ్మ మేము కారం పట్టించమని చెప్పాము, మిరపకాయలు తీసుకొని పట్టించారంట ఆంటీ. కారం వచ్చిందా అంటే బాగాలేకనా తినాలనా? మా ఇంట్లో ఖమ్మంలో మల్లె చెట్టు ఉంటుందండి. ఒక్క పువ్వు పూసినా సరే ఇల్లంతా అసలు ఎట్లా స్మెల్ వస్తుందో. వచ్చిందండి మా ఫ్రెండ్. ఉప్పు కారం వేస్తే అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. 10th క్లాస్లో అనుకున్నావు వీడు వంటలు చేసి బతుకుతాడని. వంటలు చేసి బతకటం కాదు, అదొక జాబు అంతే. ఇట్రా, ఇటు వచ్చి కనపడి ఇట్రా, వెనకే ఉండి మాట్లాడుతున్నావు. ఇట్రా అదిగో ఇట్రా ముందుకి రాదులే అన్న. ఆగనా ఎప్పుడు నువ్వేంటి ఏంటి ఈ చంపలకి ఏదో పెట్టుకొని వచ్చి లవ్ గుర్తు పెట్టుకోవచ్చింది ఏంటి ఇది? ఏమిటనా నాన్న ఏంటి మాది? ఎందుకు
కొద్దిసేపు మగ్గని వాటర్ పోసేసి ఒక 20 minutes అయితే అయిపోద్ది. కొద్దిసేపు చల్లబడు. సో ఇదన్నమాట. ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్ కొన్ని. ఓకే, ఏదో మా శ్రీకాంత్ గారికి ఇష్టమైన కర్రీ ఏంటి? నేను ఆగాను. చెప్పు చెప్పు, టక్కని చెప్పరా శ్రీకాంత్, చూడరా. అని ఇప్పుడు మటన్ అయితే మటన్ చెప్పు. చెప్పు శ్రీకాంత్. ఓకే ఓకే, శ్రీకాంత్కి ఇష్టమైన హీరో ఎవరు? నువ్వు చెప్పగా నన్ను అత్తకి ఎన్ని తెలుసుకుందో చూసుకుందాం. సో శ్రీకాంత్కి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఒక్క నిమిషం, ఇటు ఎస్ఎస్ కపుల్ శ్రీకాంత్ గారు వాళ్ళు కాల్ చేస్తున్నారు. హలో, ఆఫ్ చేసేసి. సో ఇప్పుడైతే పాపదే మ్యారేజ్, వాటర్ వేస్తున్నారు. మూతదివా ఎన్ని వస్తాయి ఇప్పుడు? చెప్పు, నీ కూర నువ్వు చెప్పాలి. చాలు చాలు చాలు, ముక్కలు ముక్కలు మునిగేంత వరకు పోయాలి. యా రండి సంధ్య గారు, స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వంట గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. వంట గురించి ఓకే అంట, చూద్దాం. ఓకే ఓకే, అడగండి అడగండి. కమాన్ కమాన్ అంట, వెయిటింగ్. సరే, చేపల పులుసు చేసేటప్పుడు ఉండవలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? చేపలు, చేపలు, చింతపండు పులుసు, ఉప్పు. అన్నీ చెప్పేస్తుంది. సరే, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ కర్రీ, ఈ మూడు డిఫరెంట్ కదా, అవునా కదా? చికెన్ పులుసులో చింతపండు వేస్తారా వేయరా? వేయరు, అంటే ఆప్షనల్. వేసుకునే వాళ్ళు ఉన్నారు, వేయని వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పు. మన సైడ్ అయితే వేయరు చింతపండు. నో. చాలా మంది నన్ను కొందరు అడిగారు, నేను పులుసు చేసేటప్పుడు చింతపండు వేయాలని నేను క్వశ్చన్ అడిగారు అనమాట. సో మేము వేయనని చెప్పాను, మన సైడ్ వేయమన్నమాట. సో మా సైడ్ అంటే ఎటు చెప్పవా? యా ఓకే. ఇంకొకటి, ఉప్మా ఇష్టంగా తినాలంటే ఏ ఉప్మా ఎక్కువ ఇష్టంగా తింటావు? నువ్వు ఎక్కువ ఇష్టం తింటావు, జనాలు ఎక్కువ ఇష్టంగా తింటారు, నీ అభిప్రాయం? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారా? అవును. ఓకే. సో డైట్ చేయాలంటే ఏ రవ్వ బెటర్? గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. సో రైట్. సో నెక్స్ట్, సమ్మర్లో ఈ ఎండాకాలం ఎక్కువ జ్యూసులు తాగాలంటారు, లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి, కొబ్బరి బొండాలు. డాక్టర్ కదా, ఆటోమేటిక్గా డాక్టర్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కొబ్బరి బొండాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తాకపోయినా ఒక వాటర్ తాగితే సరిపోద్దా, లేకపోతే అవన్నీ కూడా కంపల్సరీ జ్యూస్లు, కొబ్బరి బొండాలు ఇవన్నీ తాగాలా? చెప్పు. వాటర్ తాగినా ఓకే. ఎన్ని తాగాలి అంటే పర్సనాలిటీని బట్టి, చిన్న పర్సనాలిటీ వాళ్ళు కొన్ని లీటర్స్. అవునా? పర్సనాలిటీని బట్టి ఉంటుంది. బాడీ, నీ బాడీ వెయిట్ దాన్ని బట్టి తీసుకోవాలి. అంటే 5 to 6 లీటర్స్ అయితే ప్రాంప్ట్ గా తీసుకోవాలి. చాలు. ఒక పాత కాలంలో ఇవన్నీ ఎక్కడున్నా, ఇప్పుడు వచ్చినాయి వెజిటేబుల్స్, జ్యూసెస్, కోకోనట్ వాటర్, రెగ్యులర్ వాటర్ ఇస్ ఓకే. ఓకే. దీనికి వంటలన్నీ వచ్చేది. గుత్తొంకాయ కూర ఎలా చేస్తారు చెప్పే? గుత్తొంకాయ కూరలా చేస్తారు. సాంగే ఉంది కదా, మా శ్రీకాంత్ గాడే పంచులు వేస్తాడంటే ఇంకా సాంగే ఉంది కదా, నేను చెప్పాలా? నువ్వు చెప్పు. ఎట్లా గుత్తొంకాయకి మెయిన్ ఉండాల్సి ఇంగ్లీష్ వంకాయ అని చెప్పకు. గుత్తొంకాయ మసాలా కర్రీ అట్లా చేస్తారు. ఓకే. పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, యాలక, అది ఏమంటారు బ్లాక్, చెప్పమ్మ, లవంగాలు, ఎల్లిపాయలు వేస్తారు కొంతమంది, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు రెగ్యులర్. అంటే పచ్చిమిరపకాయలు వేస్తే కారం కూడా వేసుకోవచ్చా? ఆప్షనల్. వేసుకునే వాళ్ళు ఉన్నారు, వేసుకోని వాళ్ళు ఉన్నారు. రెండు వేసుకోవచ్చు. కొబ్బరి నాని, నువ్వులు వేస్తుందిగా, నేను పల్లీలు వేయను. నువ్వులు వేస్తాను.
వేసుకోవచ్చు కానీ వేసేది ఏంటో మన ఇష్టం. ఎక్కువ గ్రేవీ కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, కొంచెం చింతపండు, ఓకే మసాలా అలానే సరే. నువ్వు నన్ను 10th అయిపోయింది ఏ ఇయర్ మంది 2002లో అయిపోయింది, 3కి ఇంటర్కి వెళ్ళాం. నాది 3లో అయిపోయింది. ఏయ్ గుద్దుతో వదలబడతావు సర్టిఫికేట్ మన ఇద్దరు అంతే. అదే 3 మనకి సర్టిఫికేట్. ఓకే 2003 అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసాం దాదాపు ఫోన్ చేసింది? ఆల్మోస్ట్ 3, 13, 23, 25 20 ఇయర్స్, దాదాపు 20 ఇయర్స్ తర్వాత. నీ పిల్లలు అంతే కదా. అవును. సో తర్వాత ఫోన్ చేయడం కలవడం జరిగింది. సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ నువ్వు అనుకుంటావు నేను ఇట్లా యూట్యూబ్లో వంట వీడియోలు చేస్తానని అలా అనుకున్నావా? నేను 10th చదివేటప్పుడు నా మీద నీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా పైకి వస్తాడు, ఖచ్చితంగా కష్టపడే వ్యక్తిత్వం, మంచి ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఫస్ట్ మన మాట బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు కదా. వేరే వాళ్ళ గురించి మంచి ఆలోచించే వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక రోజు పైకి వస్తారు. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొగట్టం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫ్రెండ్. సో వేరే వాళ్ళ మంచిని కోరడం అనేది ఈ జనరేషన్లో తక్కువగా చూస్తున్నాం మనం. వేరే వాళ్ళ డెవలప్మెంట్ని చూసి ఓర్వలేని చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎలా ఇచ్చేయాలనే వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి హెల్ప్ చేస్తూ తనతో పాటు ముందుకు తీసుకెళ్ళాలనే థాట్ నా ఫ్రెండ్కి ఉండడం, తను నా ఫ్రెండ్ అవ్వడం, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బేసిక్గా నేను 10th చదువుతున్న టైంలో నాకు చాలా బాధ్యతలు ఉండేవి, చాలా అంటే చాలా బాధ్యతలతో ఉండేవాడిని నేను. సో ఆ టైంలో నేను అనుకున్నంత చదవలేకపోయాను, అనుకున్నంత రాలేకపోయాను. సో నా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా తక్కువ. నాకు స్కాలర్స్ కాలేజ్ ఉమా మేడం వాళ్ళు ఫీజు కడితేనే నేను 10th క్లాస్ టైమ్ టాట్ స్కూల్లో చదివాను. అట్ ద సేమ్ టైం మా టైమ్ టాట్ స్కూల్ సార్ వాళ్ళు కూడా మనకి కొంచెం ఫీజులో తగ్గించడం అన్నీ చేయడం వల్ల నేను 10th క్లాస్ చదివాను. అది కూడా సగం రోజులు చదివి తర్వాత ప్రైవేట్కి వెళ్ళేవాడిని, ట్యూషన్స్కి వెళ్ళి దాని తర్వాత ఎగ్జామ్ రాసి నేను పాస్ అయ్యాను. సో నా స్టోరీ అలా ఉండేది. వీళ్ళతో ఎంజాయ్ చేసేంత టైం కూడా నాకు ఉండేది కాదు, నాదంతా వేరేలా ఉండేవాడిని. ఫస్ట్ నుంచి ఏంటంటే నా లైఫ్ వేరు, తను ఫస్ట్ నుంచి చూసింది మా ఇల్లు వాతావరణం అదంతా. కానీ నాతో పాటు ఆడుకున్న వాళ్ళు, అలాగే నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబ్స్లో వాళ్ళందరూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య డాక్టర్ ఉంది, ఒకడేమో బ్యాంక్స్లో జాబ్లో ఉన్నారు, కొందరేమో బిజినెస్ ఉన్నారు, కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అరుణ్ నా ఫ్రెండ్ లాయర్ ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు. ఇట్లా చాలామంది వచ్చి సెటిల్. నేను అప్పుడే అనుకున్నాను, అంటే నా పిల్లలు ఎప్పుడైనా నాకు అనిపించేది, అంటే ఎంచుకున్న రంగం నేను సినిమా ఫీల్డ్. సో సినిమా ఫీల్డ్లో అని వచ్చాను, ఎట్లా వద్దా అనుకున్నాను. గాడ్ గ్రేస్ ఏంటంటే ఇప్పటివరకు అయితే మీ అందరి వల్ల బ్లెస్సింగ్స్ వల్ల, మా అమ్మ నాన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల, మా అమ్మమ్మ బ్లెస్సింగ్స్ వల్ల అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నన్ను కలవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఇంకో విషయం చెప్తున్నానండి, ఈరోజు అమ్మాయా అబ్బాయా ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. నేనైతే ఈరోజు సంధ్య శ్రీకాంత్ కానీ, సంధ్య కానీ, మధుగాడు కానీ, మేమందరం కూడా ఒక ఫ్రెండ్షిప్ని ప్యూర్గా, ఫయాజ్ కానీ అలాగే మేము ఒక ఫ్రెండ్షిప్ని ప్యూర్గా చూస్తాం. ఒక ప్యూర్ ఉంటుంది మాలో. అంటే ఇప్పుడు సంధ్యకి కష్టం వస్తే మీ అందరం ఖచ్చితంగా ఉంటాం, శ్రీకాంత్కి ఉంటే నేను ఉంటాం, నాకుంటే వాళ్ళందరూ నాకు వస్తారు. మేము ఎవ్వరం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఈ రోజు వరకు నీకు ఎంత వస్తాయిరా, నీకేంటి, నీ డబ్బులు ఎంత వస్తాయని అడిగిన బాపతి ఈ రోజు వరకు లేదండి. సో నేను అందరికి ఇప్పుడు జనరేషన్కి ఒకటే చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ అంటే తిరగడము, 4 సార్లు అటు వెళ్ళడము, ఫోన్లో మాట్లాడుకోవడము, స్టేటస్లు పెట్టి గొడవలు పెట్టుకోవడము, ఇది కాదు. ఫ్రెండ్షిప్ అంటే అది కూడా ఒక ప్యూర్ రిలేషన్, అది కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ దేవుడు మనం నమ్మే దేవుడిని ఎంత బాగా నమ్ముతామో అంత ప్యూర్గా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. ఒకరోజు ఉండి ఒకరోజు పోవడం కాదు అసలు. సో కాబట్టి మధుకి నాకు స్నేహం చిన్నప్పటి నుంచి కావచ్చు, సంజయ్ నాకు కావచ్చు, శ్రీకాంత్ నేను కావచ్చు. సో కాబట్టి దయచేసి ఫ్రెండ్షిప్ అనే ముసుగులో మోసాలు చేయకండి, అస్సలు చేయొద్దు ప్లీజ్. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అట్లాంటిది. ఒక్కసారి నాకు తెలిసిందనుకో వాళ్ళకి జీవితాంతం వాళ్ళతో నేను మాట్లాడను, అది ఒకరికి తెలుసు. సో నాకు మోసం జరిగిందని తెలిస్తే నేను అసలు నా లైఫ్లో మాట్లాడను అనమాట. కాబట్టి ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాలి, అవతల వాళ్ళది కూడా లైఫే, మంది లైఫే. కాబట్టి కొందరు ఉంటారు
అవతల వాళ్ళ కష్టం వింటారు మంచిగా, విని ఇంకా వాళ్ళకి జోక్గా చెప్పుకుంటూ ఉంటారు వెనుక. అది వద్దు, అది ప్లీజ్ వద్దండి అసలు, అట్లా వద్దు. ఎందుకు చెప్పండి. ఎప్పుడు వెనకే ఉంటారు, మనం ముందు ఉంటారు. షేర్ చాట్లో వచ్చింది అది లైన్. అవునా కదా? డెఫినెట్లీ ఎప్పుడు వెనకే ఉంటారు, ముందుకు వచ్చి మాట్లాడలేము కాబట్టి మనమే ముందు ఉంటాం వాళ్ళకన్నా. అదనమాట. మా రిలేషన్ అనేది రెండు వైపు నుంచి కాపాడుకుంటూ రావాలి ఏదైనా సరే. అట్ ద సేమ్ టైం నా రిలేషన్ ఇంత మంచిగా ఉండడం కోసం నా వైఫ్, డెఫినెట్గా వైఫ్ వచ్చిన తర్వాత లైఫ్ చాలా చేంజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎప్పుడు నీ ఫ్రెండ్స్ అయినా సునీత ఫ్రెండ్స్ లేరా అని మీరు అనొచ్చు క్వశ్చన్. ఎస్, కానీ సునీత ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను వెళ్ళమని చెప్తా. తనకి ఓపిక ఉండక తను వెళ్ళట్లేదు, కానీ నేను ఎప్పుడు వద్దని చెప్పను. సో అండ్ నా ఫ్రెండ్ ఈరోజు నా ఇంటికి వచ్చి ఉండడం కానీ, నా శ్రీకాంత్ కానీ, ఫయాజ్ కానీ, మధుగాడు కానీ, ఈరోజు మా బాండింగ్ ఇంత బాగా ఉండగలిగిందంటే బికాస్ ఆఫ్ నా వైఫ్ కూడా. ప్యూర్ హార్ట్ ఉండాలండి పార్ట్నర్షిప్ కూడా. ఒక ఫ్రెండ్షిప్ అలాగా మెయింటైన్ అవ్వాలి. ఫస్ట్ మా ఇంటికి నా ఫ్రెండ్ నా ఇంటికి నా దాకా వస్తారు, తర్వాత సునీతకు ఫ్రెండ్ అయిపోతారు, అంత ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండడానికి కారణం మేము ఒకరి మీద ఒకరికి ఒక మంచి అభిప్రాయం, ఒక మా ఫ్రెండ్షిప్ ఉన్న ప్యూరిటీ, అది ఉంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటారు. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా డెఫినెట్లీ మళ్ళీ కలుస్తారు. అవును గట్టిగా అనుకుంటే కలుస్తారు అంతే. సో అదనమాట. ఇంకెళ్ళి కూర ఉడకాలి. ఇవాళ మటన్ తీసుకొచ్చాం. రే శ్రీకాంత్ నువ్వు రాలేదురా, రమ్మని చెప్పినా నువ్వు రాలేదురా శ్రీకాంత్. ఈసారి అమ్మని తీసుకొని రా, చక్కగా అన్ని బిర్యానీ అవన్నీ చేసి పెట్టాలి. వేసేసా. సో చక్కగా ఉడుతుంది. సో ఇది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉండేసి ఇప్పుడు స్టవ్ కొంచెం మంచిగా పెంచుకోవచ్చు. దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో జస్ట్ ధనియాల పొడి వేసి దించేస్తానండి, అంతే. రెగ్యులర్ వంటకం. కొత్తిమీర వేస్తా అంటే జీడిపప్పులు క్రీమ్లు అవన్నీ ఏమేను, నాకు స్వీట్నెస్ వస్తుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ఊర్లో ఇలానే చేస్తారు కదా, లాస్ట్లో డైరెక్ట్ మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర దింపేస్తారు, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో వీడియో లెంత్ అయిపోయిందా? సారీ, లెంత్ అయింది అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ సారీ. సో రేపు ఎల్లుండి పెట్టబోయే ఒక ఇంపార్టెంట్ వీడియో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, అదేంటో కూడా చూడండి. బాయ్. ఓకే, ఇప్పుడైతే మనం దీంట్లో మసాలా కూడా వేసేసుకుందాం. ధనియాల పొడి అండి, ఇది ఓన్లీ ధనియాల పొడి. ధనియాల పొడి వేయించేసుకొని పొడి పట్టుకోవడం అంతే. టూ మినిట్స్ అయితే అయిపోతుందండి. కొత్తిమీర వేసేసుకొని నింపేసుకోవడమే. కొత్తిమీర కట్ చేసుకున్నాను. యాక్చువల్గా కొత్తిమీర ఎప్పుడైనా సరే నాకు చివరిలో కట్ చేయడం ఇష్టం ఉండదండి, కొంచెం ఆకులుగా అంటేనే ఇష్టం. ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది, కానీ వీళ్ళు ఆకలి అనేస్తున్నారు టైం అయిపోయిందని. తీయద్దు పప్పట్టుకు కూర్చుకునే తీయద్దు. నువ్వు ఏం తీసావా? ఇది కాదు జూడ్ ఎట్లా పెట్టుకుందా? కింద బస్తా వద్దాగా, ఇది ఒకటి చాలా. ఆ చెక్క తీసుకురా. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? డాడీ అసలు ఏంటి ఇంత కంజెస్టెడ్ ఉంది? ఎవరో అవును ఇదే చూసా కాసింతా. నువ్వు ఆగల నీ కొరియలు ఇవన్నీ ఆగు. నూనె పెట్టుకోండి ఫస్ట్. గ్రీస్ ఇస్తారు అమ్మ, ఈసారి ఈ అమ్ముతున్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చినా తీసుకుంటుంది. ముందుగా పనస
కాయని కట్ చేసే విధానం నేను నాకు వీడియో కూడా పంపించాను సాయిలత గారు. మీరు ఇట్లా కట్ చేస్తారు, కొందరు లేదు ఇట్లా కట్ చేయాలంటున్నారు. సో ఇట్లా కట్ చేసి ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనం అదే చేయొచ్చు. ఫస్ట్ పొడిగే సరే, ముందుగా ఆయిల్ కొబ్బరి నూనె మంచి నూనె తీసుకున్నాం. మంచి నూనె అంటే కూరలో వాడేది, అంటే మిగతా పిచ్చి నూనె కూడా ఉంటారని అడగచ్చు మీరు. మంచి నూనె అంటే మీరు రెగ్యులర్గా మా కమ్మలో మంచి నూనె కూరలు ఎందుకు నువ్వు చేసే హెల్ప్ తెలుసాను గెలకుండా ఉన్నాను. ఓకే ద నెక్స్ట్ టైం కాదు చాకు కూడా పోయాలంట ఆయిల్. ఇది పొడుగు, ఇది డాక్టర్ సంధ్య తీసుకొచ్చింది. ఇప్పుడు ఇట్లా పెట్టాలా? డాడీని దిగడాన్ని ఒకసారి సర్వీస్ కోపం వస్తుంది. ఆయిల్ గిన్నె పక్కన పెట్టుకో నీవే పెట్టుకో. సంధ్యత పర్యవేక్షణ. ఇప్పుడే పుట్టిన వాళ్ళు లెక్క ఎట్లా మరి చూపిస్తున్నాం కదా వీడియోలో. అట్టనే గుచ్చుకునే నీ చేతికి ఇక్కడ ఆయిల్ గ్లాస్ తీసుకురా రేపు తోడేస్తా. మైక్ పెట్టుకోవాలి. నిలువుగానే కోస్తారు డాడీ. ఎట్లా వస్తారు కదా, ఈ పెద్ద చాక్ కాదుగా. ఆగనలే అంతా పాలు అలానే ఉంటాయా? నన్ను తోడు పెట్టుకోవాలి. అమ్మ గ్లాస్ తీసుకొని తోడు పెట్టుకున్నామంట. నిజంగా ఓ ఇది పక్కకి వెళ్ళిపోతుంది, జారుతుంది కత్తి. అటుగా డాడీ కట్ చేసింది. అను చేది ఏంటమ్మ కొట్టేది? వద్దు ఆయిల్ ఇద్దరు పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆగనలే దీని వరకే తీయదా కింద. ఎంత మంది చేతులు పెట్టారో చూడమ్మా దాని మీద. 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటాం. అది వెళ్తుంది పక్కకి, ఆ పక్కకి, ఇది పక్కకి వెళ్ళిపోతుంది చాకు. సంధ్యత ఇంకా నయం నన్ను జరిగింది సాక్ష్యం కాదు మమ్మీ. సంధ్యత ఏమని తెలుసా? రాయోదా నువ్వు నేను గెలిచేద్దామంటే నాతో అయ్యేదే. చిన్నది చిన్నగా ఉంటది కదా, చిన్నది చాలా చెత్త మారి. ఇది ఇంకో ముఖ్యాడు చేది ఒకసారి చూస్తాం. మీరు ఎందుకు అడ్డంగా కట్ చేస్తుంటారు? జరగొట్టారు మీరు. ఇలానే కట్ చేస్తారు. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలండి. మళ్ళీ నేను చెప్తున్నా. ఓ అమ్మా డాడీ అన్న ఆయిల్ పట్టుకొని కింద చేతులు పెట్టలే. అమ్మ జారి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. ఇప్పుడు లాగండి అమ్మ లాగండి. నువ్వు చెయ్యి రాసుకోలేమి పిచ్చి వద్దు. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లోనే తీసారా?
ఈ సెంటర్ది కట్ ఇలా ఆ వైట్ పార్ట్ తీస్తే మనకి పీసులు వస్తాయి. అంతే సింపుల్ అయిపోయింది. ఏంటి సింపుల్ అయిపోయింది. ఆగు. సో ఇవి Disconnect చేయాలి. ఆ గింజలు కాల్చుకొని తింటే ఆగు మమ్మీ, పొయ్యిలో వేసి దగ్గర స్మెల్ బాగుంది. ఫస్ట్ దగ్గర తీసుకుంటాను. Hmm. లిప్ తీసుకో. ముద్దు పెట్టండి దగ్గర కూర దేంతో చేస్తారో ఆ మధ్యలో బాగా కూర చేస్తారా? పనసపొట్టు కూర అనేది ఇవి తొనలు. పనసపొట్టు అంటే ఇదేనా? ఇది 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 చుట్టూ కదా. కండ మొత్తం చేస్తారు చూద్దాం. ఓల్డెన్ డేస్ లో దీన్ని మటన్ లాగా వండుతారట. అవును, బిర్యానీ ఎంత బాగుంటుంది తెలుసా? చాలా బాగుంటుంది. చాలా పనస తొనల బిర్యానీ బాగుంటుంది. చేయాలి టేస్ట్. ఇది కవర్ లో పెట్టినప్పుడు కంపు వస్తుంది ఏం రాదు కదా, నాకు ఇష్టం. ఇది లైక్ మ్యాంగో లా ఉంటది. ఇది స్మెల్ టేస్ట్ బాగుంటది కానీ స్మెల్ బనానా స్మెల్ వస్తుంది. అన్ని చేతులు జాగ్రత్త. డాడీ కూర్చుంటే బాబు ఇంకేంది కట్ చేయండి. ఇట్లేపుతో వచ్చేది కదా అది కింద కిందకి వెళ్ళాలా? అవసరం లేదు. ఇది లేదు, మర్చిపోయింది. ఎందుకంటే ఇందులో హాఫ్ అందులో హాఫ్ ఉంది కదా, పైకే ఉంది. సరే, అది మర్చిపోయింది. లేదు లేదు, కింద వరకు ఉండదు. కింద వరకు ఉంటుంది అనుకుంటా. ఉండదు ఉండదు. ఉండదు. మా అత్తయ్య సపోర్ట్ నేను కింద వరకు అనే, 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 లేదు, అనే, లేదు, అనే. లేదు, లేదు. ఇదిగో ఇది లాస్ట్ ఇది. ఓ మై గాడ్ వచ్చేసి రాలే. దాన్ని పట్టుకోండి ఇట్లా పైన. ఆగండి, అట్లే రాకు. చూడటానికి బాగాలే. ఇది ఇక్కడ అది కూడా తీయాలా? తీద్దాం తీద్దాం. ఇది కట్ చేయాలి. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ వరకే డాడీ. చాలా. ఇలా ఉన్నా చాలు ఇంకా. మరి తిరిగి ఇక్కడ pieces of ఇది last. కాదే, నువ్వు మమ్మల్ని నూనె పూసుకోమన్నావు, నువ్వేం పూసుకోలేదు. డాక్టర్ గారు ఇంకేం పూసుకోలేదు. బ్లడ్నే లైట్ తీసుకుంటారు. కాయదే ఉంది. బ్లడ్ లైట్ తీసుకుంటా. బ్లడ్నే పూసుకుంటాం మేము. సో ఈ విధంగా అయితే అస్సలు కట్ చేయకండి మీరు. ఇలాగే చేయాలి. అవునా? నువ్వు అడ్డంగా చేస్తే అసలు రాదు. ఎందుకంటే ఇది హార్డ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది కలిపితే ఎట్లా అడ్డంగా చేయగలవు చెప్పు. ఏం చేస్తారు ఇప్పుడు? మళ్ళీ కట్ చేయాలి దాన్ని. వామ్మో, ఈరోజు అవసరం అయితే లేదు. దీన్ని తీసేస్తా. ఇలా పెడితే హాఫ్ పీస్ సక్సెస్ అయిపోయింది. పనసకాయ హాఫ్ పీస్. ఆగదు, బయటికి వస్తారు ఇంకా. ఏం చేస్తున్నావు? ఇది ఎప్పుడు బిగుదామని లైన్లో ఉంది. గుంజితేనే నీకు వస్తుందా? డిమార్కేషన్ తెలుస్తుంది. అసలు గుంజుతాను. అనేది అనేది చూడు, ఇటు గింజ పడ్డది. కట్ చేస్తా. ఇంకా మనం దీన్ని ఉంచినా పర్వాలేదు కదా. అవును, కట్ చేయాలని ఏం లేదు. దీని వెనకాల ఏమి ఉండవా? ఇవి ఉన్నాయి కదా కొన్ని. దీని వెనకాల కొన్ని ఉన్నాయి. నిజంగా బాబు బిర్యానీ చేసేసి రేపు. ఇవేనా? కర్రీ. డాడీ కూర కూడా బాగుంటుంది. పనసపొట్టు కూర, మనం పచ్చడి చేస్తున్నట్టున్నాం. నిజంగా జ్యూస్ అయ్యేటట్టుంది. ఏం అవ్వదు. చేయి జాగ్రత్త. కండ బట్టి గీగదురా. ఒక చెక్క ఉంచారు దీవిన వాళ్ళకి అది చక్క తీసుకెళ్ళి మొత్తం అది యుద్ధం చేయాలా? ఇది వచ్చి దానిపై వేసి. కట్ 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 కట్. అది కూడా. అమ్మ వెయిట్ 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 బేబీ. తొలసగా పోతుంది దానికే. ఇప్పుడు అట్లా తింటామేనా? అంతే. వీటి తీసి మన కవర్లో వేసి ఇస్తారు వాళ్ళు. కడగరా వాళ్ళు? కడగరు. కాయగా నుండి వచ్చింది అది ఇప్పుడే ఫ్రెష్గా. వాంబో, ఒక అన్నం తింటుంది చూడు. అమ్మ చేతులు అడుకో నూనె. ఏం కాదు, నూనె మంచి నూనె. అట్లా తింటామేనా? అంతే. వావ్, చాలా బాగుంటుంది టేస్ట్. అడవిలో ఎలా అడవిలో అసలు అరకులో నీకు ఏముంటే తెలిసి అది రా లోపల ఇత్తనం అడ్డుపడుతున్న నోరు. ఎంత బాగున్నాయి అసలు. న్యాచురల్గా ఇంట్లో పెరిగాయి కదా. అవును, సూపర్గా ఉన్నాయండి. చాలా కానీ చిన్న చెట్టు నుండే ఫస్ట్ ఇవి తీసి పక్కన ఒక దాంట్లో వేద్దామా? సొంత గిన్నె తీసుకురా వేద్దాం. మేము సొంత రాదు మాట్లాడచ్చు, గిన్నె చెప్పు.
మా వెంచర్లో కూడా ఉన్నాయి. తీసిందా నూనె ఉంది ఇంకోటి చెప్పండి నీకే అన్ని తీసి పెడతానే రెండు తిను ఒకటే 2-3 తిను ఈ తొనలతో బిర్యానీ బాగుంటుంది పనసతో ఇవి ఎట్ట బిక్తున్నారు? చేత్తో ఎక్స్పీరియన్స్ చేస్తావా? ఆయిల్ పెట్టుకో వద్దులే ఆయిల్ ఎందుకు? నేను తీసుకుంటా ఇట్లా. ఫస్ట్ టైం లైఫ్లో అవును. ఇంత ఎంత మంచి ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ గింజలు దాచిపెట్టండి కాల్చుకున్నాం బాగుంటాయి. పైన తొనలు తినవేంటి గింజలు కొంచెం. అవును గింజలు ఎంత బాగుంటాయో. టీలో పెట్టి మూత పెట్టేస్తాం ఫ్రిడ్జ్ స్మెల్ రాదు. ఇవి 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు తెలుసా కదా, తెచ్చుకొని చాలా మంది ఇవి వెళ్ళి కదా లిక్విడ్ అవుతుందా బంద్ చేసేది లాస్ట్. సో మొత్తానికైతే సాధించానండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ. తమ్ముడు మీకోసం తెచ్చానన్నారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాయండి లత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అబ్బో నాకే నీటికి కొలచడం రాలేదు. నేనేం చెప్పను. నీట్గా వచ్చింది ఇప్పుడు ఇట్లా తీస్తే. అని గ్యాస్ ఎందుకు ముట్టిస్తున్నావు? కాల్చుకుంటున్నా. నాకు కూడా చాలా ఇష్టం. ఏమి ఇష్టం మీకు? పనస తొనలు. నేను సుందర్ టాకీస్ దగ్గర ఉండేవి. ఆ మునికి ఆ గేట్ ఉండేది. గేట్ దాటి అవతలైతే అమ్ముతూ ఉండేవాళ్ళు. నేను తీసుకొని కొనుక్కునేవాడిని. 10కి 5. నీకు కూడా తీసుకొచ్చా కదా. ఇంత కూడా తీసుకొచ్చేవాడిని. తిను మంచిగా ఉంటాయని. కానీ నేను కొంచెం కట్ చేసి కదా చేయడం కొంచెం పని ఎక్కువ అంతేనా? తింటాం ఈజీ కానీ పని ఎక్కువ. మనుషులు ఉండాలి, ఫస్ట్ తినేవాళ్ళు ఉండాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది. ఇవాళ రేపు అవి మొత్తం అయిపోయాక నువ్వే తిను. మళ్ళీ జ్యూస్కి వాటికి బాగోండి. ఈ పనసతోన బిర్యానీ అదిరిపోద్ది. పనసతోన బిర్యానీ కూర కూడా బాగుంటుంది. నాకు కూర తెలియదు, బిర్యానీ మాత్రం అసలు చాలా బాగుంటుంది. నేను తిన్నాను ఆల్రెడీ. చాలా మంది వెజ్ ఫంక్షన్స్లో మీరు తినే ఉంటారు. పనసతోన బిర్యానీ బాగా పెడతారు. కూర దేంతో చేస్తారు పనస కూర? ఇది పొట్టు తీసేసి కన్ను ఉందా చిన్న చిన్న ముక్కలుగా కొడతారు. పనస పొట్టు కూర. లేత పనసకాయ వాటితో కట్ చేస్తారు. అవునా? మనం ఈసారి మన వెంచర్లో ఉంటాయి అవి కోసుకొచ్చుకొని చేద్దాం. పోతూనే ఉంది. జ్యూసీ ఉంటాయి. అవును బాగుంది. ఒకలాంటి స్వీట్ కదా. మొత్తానికి అయితే ఇవన్నీ మాట అండి. మధు వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నాం. కవర్లో పెట్టాము. ఓకే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానా? మా అక్క వాళ్ళు కూడా కొన్ని తీసుకెళ్తాం రేపు వెళ్తే. బాయ్ అండి. బాయ్. కవర్లో అయితే పెట్టాను. ఫ్రిడ్జ్ వాసన వస్తుందని.